లోక్సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో నక్సలైట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 4 నక్సలైట్లు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో ఘటన జరిగింది. డీవీసీ సభ్యుడు వర్గీస్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యులు కుర్సం రాజు, వెంకటేష్ మరణించినట్టు వెల్లడించారు పోలీసులు. ఘటనా స్థలంలో ఒకే AK-47, ఒక కార్బైన్, 2 పిస్టల్స్ సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్లో ఉన్నారు. మహేందర్, చెప్పండి, చాలా రోజుల తర్వాత మరి ఒక ఎన్కౌంటర్ మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఒక ఎదురు దెబ్బగా దీన్ని చెప్తున్నారు. వీళ్ళ వివరాలేంటి? కీలకమైన సభ్యుల వీళ్ళంతా? మనం చెప్పుకోవాలి. గచ్చిరోడ్లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 4 మావోయిస్టులు చనిపోయారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సంబంధించి ఈ అటవీ ప్రాంతంలో కూడా పోలీసులు ముమ్మరంగా కూడా కుంబింగ్ చేపడుతూ వస్తున్నారు. ఇదే భాగంగా గచ్చిరోలికి సంబంధించి ఐవేరి అటవీ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నక్సల్స్ ప్రాణహిత నది దాటి గచ్చిరోలికి ఎంటర్ అయ్యారన్నది కూడా అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వాళ్ళు కుంబింగ్ ను పటిష్టం చేశారు. ఇదే కుంబింగ్ లో భాగంగా మావోయిస్టులు ఎదురుపడడంతో కూడా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులో మొత్తం 4 మావోయిస్టులు చనిపోయారు. అయితే ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా తెలుస్తుంది. ఇందులో ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్ తో పాటుగా తిరుపూరు, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి కూడా ఉన్నారు. వీటితో పాటుగా మరో ఇద్దరు సంబంధించిన మావోయిస్టులు ఉన్నారు. వీరిపై కూడా గతంలో మహారాష్ట్రకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు రివార్డు కూడా ప్రకటించారు. ఒక్కో మావోయిస్టు సంబంధించి కూడా 36 లక్షల రివార్డు ప్రకటించారు. అంటే ఇద్దరు ఇందులో కీలక నేతలుగా చెప్పాలి. ఇద్దరు కీలక నేతలు చనిపోవడం లోకల్ గా మావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించిన అటవీ ప్రాంతాల్లో కూడా పోలీసులకు సంబంధించి కూడా ఆపరేషన్ సంబంధించి ఇటుమా పేరుతో కూడా ముమ్మరంగా కుంబింగ్ చేపడుతున్నారు. ఇటు మహారాష్ట్ర సంబంధించిన ప్రాంతంలో కూడా కుంబింగ్ సంబంధించి చర్యలు చేపడుతున్నారు. ఎక్కువగా మావోయిస్టు సంబంధించి ఎఫెక్టెడ్ ఉన్న ప్రాంతాలను చూస్తే మన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 2 ప్రాంతాల్లో ప్రస్తుతం మావోయిస్టు సంబంధించిన పార్టీ బలంగా ఉంది. ఈ 2 ప్రాంతాల్లో కూడా మావోయిస్టు పార్టీని పూర్తిగా దెబ్బతీసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగా ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. ఓకే మహేందర్, థ్యాంక్ యూ.